వదిన చెప్పినట్టు ఆ గోపాల్ గనుక ఈ ప్రగతి నగర్లోనే ఉంటే ఏదో ఒకరోజు ఆ షాప్కి వచ్చే ఉంటాడు. నేను కూడా ఆ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నట్టే ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుంటాను. హలో, ఎవరు? మేము బిజీగా ఉన్నప్పుడేమో మీరు ఫోన్ చేస్తారు, మేము కాల్ బ్యాక్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయరు. ఎవరు మీరు? సూపర్ మార్కెట్ నుంచి అండి. సూపర్ మార్కెట్ నుంచా? అవునండి, ప్రతి నెల మా వినియోగదారుల పేర్లతో లాటరీ తీస్తూ ఉంటాము. ఈ నెల లాటరీలో మీ పేరు వచ్చింది. మీకు శుభాకాంక్షలు. అవునా? నాకు లాటరీ వచ్చిందా? ఎన్ని లక్షలు వచ్చాయి? డబ్బు కదండి వచ్చింది, విలువైన బహుమతి వచ్చింది. అవునా? ఏం బహుమతి వచ్చింది నాకు? లాటరీలో మీకు ₹1,00,000 ఖరీదు చేసే గిఫ్ట్ వచ్చిందండి. మీ పేరు, చిరునామా, మీ వివరాలు మాకు చెప్తారా? లక్కీ డ్రా కూపన్లో నా పేరు వివరాలు రాసుంటాను కదా. నా వివరాలు మీ దగ్గర ఉండే ఉంటాయి కదా. ఉన్నాయండి, మీ వివరాలన్నీ మా దగ్గరే ఉంటాయి. విలువైన బహుమతిని మీ ఇంటికి పంపించిపోయే ముందు మేము ఇలా ఫోన్ చేసి మీ వివరాలు తెలుసుకోవాలి కదా, అది మా రూల్ అండి. ఓకే ఓకే, అయితే నా అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పండి. ఓకే అండి, ఇంకో 2 గంటల్లో ఈ బహుమతి మీ ఇంటికి వస్తుంది. థ్యాంక్ యూ. అమ్మయ్య, కన్నయ్య, నీ దయ వల్ల ఆ గోపాల్ అడ్రస్ తెలిసింది. ఈ అడ్రస్ ద్వారా అతని ఇంటికి వెళ్ళాలి. క్షమించండి అఖిల్ బాబు, మీరు నా కోసం వెతుకుతుంటే మీకు కనపడినందుకు నాకు బాధగానే ఉంది. కానీ తప్పదు, తొందరలోనే సాక్ష్యాధారాలతో మీ ముందుకొస్తాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి.
కన్నయ్య, నువ్వేనా? నేనే, కన్నయ్యనే. నన్ను కాపాడడానికి వచ్చావా కన్నయ్య? పద. కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నాను కన్నయ్య. నీ పేరు? శ్యామ. నువ్వు శ్యామ, నేను నీలమేఘ శ్యామ. దేవి, దేవి, సత్యభామాదేవి. ఇప్పటికైనను విషయము బోధపడినదా? కృష్ణతులాభారం నాటకం డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. కన్నయ్య, సీన్ మధ్యలో అలా మాయమైపోయావేంటయ్యా? కన్నయ్య, నీ చిద్విలాసంతో ఎంతటి కోపాన్నైనా పోగొడతావయ్యా. పద పద. రా కన్నయ్య. నీ స్వర్ణాభరణములు, వజ్ర వైడూర్యములు కన్నయ్యను తూచలేకపోయాయి. భక్తి శ్రద్ధలతో రుక్మిణీదేవి వేసిన ఒకే ఒక్క తులసీ దళంతో కన్నయ్య సరితూగాడు. కన్నయ్యను తూచడానికి భక్తి ధనాన్ని మించిన ధనం లేదు. కన్నయ్యను బంధించడానికి భక్తి బలాన్ని మించిన బలం లేదు. కన్నయ్యను మెప్పించడానికి భక్తి విద్యను మించిన విద్య లేదు. కన్నయ్యను ఒప్పించడానికి భక్తి శక్తిని మించిన శక్తి లేదు. అర్థమైనదా తల్లి? అర్థమైనది మహర్షి, నన్ను మన్నించండి. కన్నయ్య, తమరు సర్వాంతర్యామి అని, లోక కళ్యాణకారకులని, అందరికీ చెందినవారు అని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి. లే సత్య, నువ్వు ఈ వ్రతం ఆచరించదలిచినప్పుడు నేను అన్యోపదేశంగా చెప్పవలసిందంతా చెప్పి తిని నీవే సరిగా అర్థం చేసుకోనక ఇన్ని ఇక్కట్లు తెచ్చుకుంటేవి. నిజమే స్వామి, ఆ క్షణంలో మీ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మా, కన్నయ్య ఏది నేరుగా తెలియజేయడమ్మా. తాను చెప్పదలచినది అంతర్లీనంగా అన్యోపదేశంగా తెలియజేస్తారు. జగన్నాటక సూత్రధారి ఆడే అంతర్నాటకంలో అంతరార్థాన్ని మనమే అర్థం చేసుకోవాలి. అవును మహర్షి, ఈ భక్తవత్సలుడి సందేశాన్ని మనమే అర్థం చేసుకోవాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద్వేషనాశాయ గోవిందాయ నమో. జగన్నాటక సూత్రధారి ఆడే అంతర్నాటకంలో అంతరార్థాన్ని మనమే అర్థం చేసుకోవాలి. కన్నయ్య నన్ను ఇక్కడికి తీసుకురావడంలో అంతరార్థం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళ వల్ల నాకేదో మేలే జరుగుతుందని కన్నయ్య అన్యోపదేశంగా నాకు చెబుతున్నాడా? అందుకే వీళ్ళు నాకు కనపడేలా చేశాడా?
ఎలా ఉందమ్మా మా నాటకం? కన్నయ్య నాటకం కదా, చాలా బాగుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు కన్నయ్యా? పాపం ఎవరో దారిన పోతూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే చూసి ఇక్కడికి తీసుకొచ్చాను. పడిపోతున్న నన్ను పట్టుకుని నిలబెట్టినట్టుగా నా కాపురాన్ని కూడా నిలబెడతావా కన్నయ్య? ఏంటమ్మా, ఏం జరిగింది? అది జరిగింది. నువ్వేమీ బాధపడకమ్మా, నీకు ఏ సాయం కావాలన్నా మేం చేస్తాం. చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరేం చేయాలంటే అలా చేయాలి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. అలా నాటకాలాడి మోసం చేసే వాళ్ళకి మాలాంటి నాటకాల వాళ్ళే కరెక్ట్ మొగుళ్ళు. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నాకు సాక్ష్యాలు దొరుకుతాయి కదా. శ్యామా, నీకు అండగా ఈ నీలమేఘ శ్యాముడు ఉండగా భయం ఎలా? అలా పేల చూపులు ఏలబాలా? ఈ కన్నయ్య ఉన్నాడు కదా, కంగారేలా? చిటికన వేలితో గోవర్ధనగిరినే ఎత్తిన వాడిని ఇలాంటి వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేయలేనా? ఇలాంటి రాక్షసులకి బుద్ధి చెప్పడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అవునవును, వెన్నతో పెట్టిన విద్యే. ఆ కన్నయ్యలాగే ఈ కన్నయ్య కూడా వెన్న ముద్దలంటే చాలా ఇష్టం. పరాచకాలు చాలు, పని మొదలు పెడదామా? ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం గెటప్లో చేంజ్ చేయడం. అటులనే. ఆంటీ కనిపించిన శ్యామ నాకు కనపడలేదు. నన్ను చూసి కావాలని ఎక్కడో దాక్కున్నట్టుంది. తను ఈ చుట్టుపక్కల్లోనే ఉన్నట్టు నా మనసుకు తెలుస్తుంది, కానీ కళ్ళకు కనబడట్లేదు. బహుశా నా మాటలు తనని చాలా బాధ పెట్టుంటాయి. అందుకే నాకు ఎదురు పడ్డానికి తను ఇష్టపడి ఉండదు. తనేదో సమస్యల్లో ఉన్నానని వాళ్ళ నాన్నని వెంటనే బయలుదేరమని చెప్పింది. ఏం జరిగిందో ఏంటోలని వాళ్ళ నాన్నగారు టెన్షన్ పడుతూ బయలుదేరారు. వాళ్ళ నాన్నని కలవడానికి శ్యామ ఖచ్చితంగా బస్టాండ్కి వెళ్తుంది కదా. అక్కడ ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది. ఓహో, టీవీ వచ్చినట్టుంది. నేనెంత అదృష్టవంతుని. ₹1,00,000 టీవీ.
గోపాల్ అంటే నువ్వేనా? అవును సార్, నేనే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నన్ను తీసుకెళ్ళాక ఎక్కడికి? మీ అత్తారింటికి. అత్తారిళ్ళ? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. తెలుసు, నీకు పెళ్లి చూపులయ్యాయని తెలుసు, నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసు, కానీ నీకు పెళ్లి కాలేదని తెలుసు. లేదు సార్, నేను ఇంతవరకు పెళ్లి చూపులకే వెళ్ళలేదు. నాకెప్పుడు పెళ్లి ఫిక్స్ కాలేదు సార్. వెళ్ళలేదా? పెళ్లి చూపులకు వెళ్ళలేదా? లేదు సార్. కృష్ణాపురం పెళ్లి చూపులకి వెళ్ళలేదా? కృష్ణాపురంలో నారాయణ గారి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళలేదా? కృష్ణాపురంలో నారాయణ గారి ఇంట్లో శ్యామని పెళ్లి చూపులు చూడ్డానికి నువ్వు వెళ్ళలేదా? పెళ్లికి ముహూర్తం పెట్టాక కళ్యాణ మండపం నుంచి నువ్వు పారిపోలేదా? లేదు సార్, ఇదంతా అబద్ధం. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా? ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషనా? ఆ మల్లికార్జున్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? మల్లికార్జున్ని మేము అరెస్ట్ చేశాక కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? మల్లికార్జున్ మేము ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? అయితే నిన్ను కూడా స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే గానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదేమో. మర్యాదగా జరిగింది జరిగినట్టు చెప్పు, లేకపోతే నీకు 3rd డిగ్రీ తప్పదా సార్? 3rd డిగ్రీనా? ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అయిన తర్వాత కదా 3rd డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, 3rd డిగ్రీ అంటే ఏంటి సార్? ఇప్పుడు నీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేనెక్కడ నేర్పించాను రా బాబు. నేను అసలే ఇంగ్లీష్లో కొంచెం వీక్. పర్లేదులే, తెలుగులో చెప్తాను. ఫస్ట్ డిగ్రీ అంటే నిన్ను అరెస్ట్ చేయడం, సెకండ్ డిగ్రీ అంటే నిన్ను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపించడం, ఇక 3rd డిగ్రీ అంటే చెప్పండి సార్. అది చెప్తే అర్థం కాదురా, అనుభవిస్తేనే అర్థమవుతుంది. సో నీకు అటువంటి అనుభవం రాకుండా ఉండాలి అంటే జరిగింది జరిగినట్టు చెప్పు. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు అనిపిస్తే నిన్ను వదిలేస్తాం. చెప్పు.